కాకినాడ జిల్లా పిఠాపురంలో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమిత షాపులను పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ షాపులను నిర్మించుకుని తమ జీవనం సాగిస్తున్నామంటూ బాధితులు వెల్లడించారు. ఈ షాపుల యజమానులు వైసీపీకి సానుభూతిపరులుగా ఉండడంతోనే తమ షాపులను తొలగిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పూర్వం నుండి తాము జనసేన పార్టీకి సానుభూతిపరులుగానే ఉన్నామని, దయచేసి పవన్ కళ్యాణ్ తమ షాపులు మరలా నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. పోలీసుల సమక్షంలో 4 షాపులను తొలగించడంతో పాటు ఈ షాపులకు ఉన్న కరెంటు సప్లై నిలుపుదల చేశారు అధికారులు. ఇది కేవలం కొందరు కక్షపూరిత చర్యలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ వర్మలను బాధితులు వేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంటే మహా పిచ్చి సారు. పవన్ కళ్యాణ్ గారు గెలాలని ఎన్నో ఎప్పటి నుంచో ప్రయత్నం పడి 20 సంవత్సరాలు నేను ఫ్యాన్ సార్, చిరంజీవి ఫ్యాన్ సార్. ఇప్పుడు ఈరోజు నేను ఇది మోటార్ సైకిల్ షెడ్ పెట్టుకుంటే సారు సూపర్గా తీయించేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో మేము రోడ్లు పట్టుకోండి సార్. పిల్లలతో అప్పులు పాలైపోయి సార్, అప్పులు పాలైపోయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి సార్. మాకు చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి. కానీ మమ్మల్ని ఈ రోజునే నాకు దారి తెన్ను లేకుండా మా పిల్లల రోడ్డు అప్పులు పాలైపోయి పవన్ కళ్యాణ్ సార్ మీరు అపరణ ఉంటే మీ దగ్గరికి వస్తారనుకున్నాం సార్. మీరు లేరని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో, మీరు ఏం న్యాయం చేస్తారో మీదే చేయాలి. కరెంట్ బిల్లు కూడా కడుతున్నామండి. అందరూ కూడా 2 షాపులు 3 షాపులు కూడా కరెంట్ బిల్లు కడుతున్నామండి, 4 షాపులోనే. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మేము చెప్పుకుండి వరం గారికి వినపోవాలండి. కాలువ మీద కట్టుకున్నందుకు కాలువ కింద ఉన్న రైతులు కానీ వాళ్ళు ఎటువంటి నీరు పోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగించే అంత కూడా లేదు. ఇక్కడ ఇబ్బంది ఏంటి ఏమీ లేదండి. మాకు ఈ జీవనాధారం మీద ఇప్పుడు కొడుకు మీద కొడుతున్నారండి సడాలంగా వచ్చి. మీరే ఆదుకోవాల్సిందిగా కోరుతామండి. అంటే మీరు జనసేనకే చేశాను అన్నారు కదా, మరి జనసేనకి చేస్తే ఈ షాపులు ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు? గత ప్రభుత్వం ఎందుకు కూల్చలేదు? గత ప్రభుత్వంలో ఎవరో కూల్చలేదండి. ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదండి, ఎవరో అబ్జెక్షన్ పెట్టలేదండి, పిటిషన్ గట్రా ఏం పెట్టలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారికి చేసామని మేము జనసేన వాళ్ళు కాదండి, ఊళ్ళో వాళ్ళు పడక మాట పడక ఇలా పెట్టారన్నమాట. అంతే జనసేన వాళ్ళు ఏం చేయలేదు. ఊళ్ళో వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర బలం ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాల్సింది. జగిత్యాల